प्रसन्नः श्री श्रीनिवास परमाङ्गतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी गोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः यजमानस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु राजद्वारे राजसम्मुखे सर्वकार्य आनुकूल्यता सिद्धिरस्तु सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु राज्य उन्नताधिकार योग्यता प्रसाद सिद्धिरस्तु राष्ट्राभिवृद्धिरस्तु ध्रुवन्ते राजा वर्णा ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं कारयता ध्रुवं ध्रुवेण हविषाभिसोमो मृषामसे अधो సార్ ఇక్కడ చూడండి సార్ బ్రహ్మాండంగా మన సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్రహ్మాండంగా మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం చెప్పారు కదా నా పెన్ తీశారు నా పెన్ తీశారు మనం చెప్పారు కదా లేట్ అవుతుందని చెప్పాను. ఏ బ్లెస్సింగ్స్ కూడా కావాలి మేడం. మీరు కూడా పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, మీ వయసు, మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. డైరెక్టర్ జిఎస్డి జిఎస్ అంటే గ్రూప్ సొసైటీస్ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్ సార్ అయ్యప్ప సార్ మనము సార్తో మాట్లాడండి. ఈవినింగ్ కానీ ఎందుకంటే ఎలాగో మళ్ళీ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం కదా, ఒక 15 minutes ఫ్రీ సరిపోతుంది అంట మనకి. వెళ్ళారు టైం చెప్తే
ఇవాళ సోషల్ వెల్ఫేర్ పెట్టుకున్నారు. ఇవాళ 2 కదా మళ్ళీ ఇది గ్రామ సచివాలయము సోషల్ వెల్ఫేర్ బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పండి కదా సబ్జెక్ట్ పెద్ద 2:30 సార్లు చెప్పండి. 2:30కి సోషల్ మరి ఒకటి కూర్చోవచ్చు అంటే ఇక్కడ అరేంజ్ చేస్తాం సార్. మూడు ఫైల్ సంబంధించి మన సింగర్ అకౌంట్లో ఎంపీసీ బీపీసీ సార్ ప్రవేశం కోసం ఈరోజు ఇచ్చాం సార్ ఆర్డర్ సార్. నాగులపాలెంలో మనకి బోత్ కోల్డ్ స్టోరేజ్ 2 ఫైల్స్ సార్. ఎంత సార్ ఇది మొత్తం అమౌంట్? సోలార్ వాటర్ వచ్చేసి 15 లక్షలు సార్. 15 ఇది కూడా సోలారేనా? కోల్డ్ సార్, కోల్డ్ స్టోరేజ్ సార్. అదే దానికి పవర్ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి 8 lakhs అంత పెట్టినట్టుంది. 9 సార్. అదే 8.47 అంత పెట్టినట్టుంది. 8.9 lakhs సార్. 9 lakhs 15 lakhs సార్. ఇదేమన్నా 2 గ్రూప్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఇంకోటి బడ్జెట్ మనకు జనరల్గా ఇంకోటి ఉంది కదా కామన్గా సార్. సార్ మన నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి సార్ మొత్తము ఆర్టీఎఫ్ వచ్చి 2505 సార్. డ్యూస్ ఎంటీఎఫ్ వచ్చి 880 సార్. టోటల్ సార్. ఇది కాకుండా ఎస్సీ వెల్ఫేర్ మన ఎస్సీ డిపార్ట్మెంట్కి అయితే సార్ మొత్తము 568 కోట్లు ఎస్సీ డిపార్ట్మెంట్ సార్. మంది ఓవరాల్గా ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మన నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి బకాయిలు తమరు అడిగారు కదా సార్. లాస్ట్ బకాయి 2505 ఆర్టీఎఫ్ సార్. ఎంటీఎఫ్ వచ్చేసి 890 సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొని వచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది.
అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది. తర్వాత డిజేబుల్డ్ శాఖలో మేడం తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద మొత్తం నోడల్ ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ